సెన్స్ ఆఫ్ హ్యూమర్ సిక్స్ సెన్స్ లాంటిది. ఉంటుందో ఉండదో అసలు ఎప్పటికీ తెలీదు. బట్ హీస్ గుడ్ యాక్చువల్లీ. ఆఫీస్లో అందరినీ బాగానే నవ్విస్తాడే. వాడు చేసేదంతా రుతురాగల టైంలో కామెడీ కదా, దానికి ఇంకా ఆడియన్స్ ఉన్నారా? మీ డాడ్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తావా ఆర్ యూ ప్లానింగ్ ఆన్ యువర్ ఓన్? ఈ బిజినెస్ జాబ్ కన్నా ముందు నేను లైఫ్ లో ఒక మంచి యూత్ఫుల్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఒకటి ప్లాన్ చేసుకున్నా. అందుకే ఈ విషయం ఆర్కే గడ్ కూడా చెప్పలేదు. ఎందుకంటే వాడు చూడడానికి మనకన్నా పెద్దోడిలా ఉంటాడు, అది మాట్లాడితే మా నాన్నకన్నా పెద్దోడిలా ఉంటాడు. ఈ మూవీ అప్పట్లో సూపర్ క్రేజ్. కాలేజ్ మాస్ బంక్ కొట్టి వెళ్ళేవాళ్ళం. ఖుషి గురించి నువ్వు మాట్లాడేది? హా, ఖుషి. ఖుషి అప్పుడు కాలేజా నువ్వు? హా, అంటే అప్పటి దానివా? ఏదో ఒకసారి నీ బర్త్ సర్టిఫికెట్ చూపించు. అసలు నువ్వు పుట్టే టైం మీ ఊర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే అంటే ఎన్నాళ్ళు మేకప్ వేసి మేనేజ్ చేస్తున్నావా? ఆడ అమాయకుడు కాబట్టి ఇవన్నీ నమ్మేశాడు. మావాడిని మోసం చేస్తుంటే నేను చూద్దాం అనుకుంటా అనుకున్నావా? నువ్వు కొట్టినా సరే, నువ్వు నేను చంపేసినా సరే, నేను మావాడిని కాపాడేస్తాను. రేయ్, ఏమైందిరా? భానుది ఏజ్ విషయంలో మాకు మాట వచ్చింది, వెళ్ళిపోయింది. ఏమైందిరా? మేడం మెయింటెనెన్స్ ఎక్కువే. దాని ఏజ్కి అది చేసే కవరేజ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? గుంట బచ్చాగాడిని నాకే ఖుషి అప్పుడు కాలేజ్ అని చెప్పింది. అదే మీలాటోళ్ళు అడిగితే మినిమం 3-4 ఏళ్ళు మింగేస్తా తెలుసా? పాపం భోజనం